తెలంగాణలో స్థానిక సమరానికి నగారా మోగింది. డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్న ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి పోల్ డే. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. తిరుపతి చారి, రైట్, నిన్న విడుదల చేసినటువంటి ఈ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హరీష, తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తానికి గ్రామాల్లో సంబరం నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే పార్టీల గుర్తులతో పోటీ చేయకపోయినప్పటికీ ప్రధానంగా అభ్యర్థులు, ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మొత్తానికైతే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు ఉత్సాహపడుతున్నారు. గత 20 నెలల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ నోటిఫికేషన్ రావడంతో ఇక సంబరాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ ఎన్నికల్లో ప్రధానంగా మొత్తం 564 మండలాల పరిధిలో దాదాపు 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 1,12,242 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో మొత్తం సందడి వాతావరణం నెలకొంది. నిన్నటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రధానంగా ఈ నెల 27 నుంచే నోటిఫికేషన్లు ప్రారంభమవుతాయి. మొదటి దఫా ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రారంభం కావడంతో ఇక ఆ నామినేషన్లు కూడా 29వ తేదీకి స్వీకరించబోతున్నారు. 29వ తేదీ వరకు. దీంతో మొదటి దఫా ఎన్నికలకు మొత్తం రంగం సిద్ధమైపోయింది. ఎక్కడికక్కడ కూడా ఎన్నికలకు పాల్గొనేందుకు ఆయా అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇక వాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇక డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఈ పోలింగ్ జరగనున్నది. దీంతో మొత్తంగా అభ్యర్థులంతా సిద్ధమై ఆయా తమ సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వార్డు మెంబర్ స్థానాలకు పోటీ చేసేందుకు ఉత్సాహపడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రచారం కూడా మనకు ఈ నెల 30 నుంచి మొదటి దఫా ప్రచారం కూడా మొదలైపోతుంది. ఎక్కడికక్కడ అభ్యర్థులు నామినేషన్లు వేసడంతోనే ఇక ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తారు. దీంతో ఎన్నికల సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్నికల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసు భద్రత, ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి అన్ని ఏర్పాట్లను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలతోని ఇక తెలంగాణలో మరో ఎన్నికలకు నాంది పలికిందని చెప్పొచ్చు. దీంతో ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఇదే తరహా జరగబోతుంది. దీంతో ఇక ఎన్నికలకు సందడి మొదలు కావడంతో అందరూ కూడా తమ గెలుపు కోసం ఇక పార్టీలు ఇవ్వడం, అదేవిధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు. హరీష, థ్యాంక్ యూ చారి.